మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. బీజేపీ రీజనల్ పార్టీస్లని ముక్కలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందా? ప్రతి స్టేట్లో కూడా ఒక ఏక్నాథ్ షిండేని తయారు చేయడమే లక్ష్యంగా బీజేపీ వర్కౌట్ చేస్తోందా? రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో టీఎంసీ నుంచి ఒక రెబల్ క్యాండిడేట్ ఎల్పీ లీడర్గా సెలెక్ట్ అయ్యారు. స్పీకర్ కూడా యాక్సెప్ట్ చేశారు. 28 ఏళ్ల టీఎంసీ చరిత్రలో రితబ్రత బెనర్జీ ఫస్ట్ టైం ముక్కలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అనేటువంటి అనాలిసిస్లు ఎందుకని వినిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో ఫస్ట్ మహారాష్ట్రలో అక్కడ శివసేనని చీల్ చేసిన తర్వాత, శరద్ పవార్ పార్టీని చీల్చిన తర్వాత ఒక ఏక్నాథ్ షిండే ఆయన సీఎం అవుతే ఏక్నాథ్ షిండేలను ప్రతి రాష్ట్రంలో బీజేపీ తయారు చేస్తోంది అనేది ఇప్పుడు దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ అయిందా? కరెక్ట్. ఇప్పుడు ఒక టైంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెప్పి బీజేపీ ఒక స్లోగన్ ఉండే. కానీ పాపం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు వాళ్ళకి. తెలంగాణ, కర్ణాటక మినహా కేరళలో అయితే అలయన్స్లో ఉన్నారు వాళ్ళు. జార్ఖండ్లో అలయన్స్లో ఉన్నారు. ఒక హిమాచల్ ప్రదేశ్లో ఉంది. టెక్నికలీ సింగిల్ పార్టీగా వాళ్ళు 3 స్టేట్స్లోనే ఉన్నారు. అలయన్స్లో 2 స్టేట్స్లో ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తుంటే వెస్ట్ బెంగాల్లో మీరు చెప్పిన ఈ పేరు రితప్రతాప్ బెనర్జీ, ఆయనకు ఒక హిస్టరీ ఉంది. ఆయన యాక్చువల్లీ టీఎంసీ అనే కాదు. టీఎంసీలోనూ అందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. మమతా బెనర్జీతో కొంతమంది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు 1998లో పార్టీ ఫామ్ అయినప్పుడు. కానీ దీనికన్నా తర్వాతగా చాలామంది సిపిఎం నుంచి వచ్చారు. దానికోసం మీరు చూస్తుంటారు సిపిఎం ఓట్లు అన్నీ షిఫ్ట్ అయిపోయింది మొత్తం టీఎంసీ వైపు ఓవర్ ద ఇయర్స్. ఫస్ట్ టైం మమతా బెనర్జీకి అన్ని సీట్లు రాలేదు, కానీ రెండోసారి మూడోసారి మంచి సీట్, చాలా బాగా వచ్చిన సీట్స్. సిపిఎం కంప్లీట్గా డిసపియర్ అయిపోయారు. వాళ్ళ 550 ఆఫీసర్స్ టీఎంసీ టేక్ ఓవర్ చేసుకున్నారని చెప్పి మొన్న వాళ్ళు ట్వీట్ చేశారు. దాన్ని ఇప్పుడు మేము రిటర్న్ తీసుకున్నామని చెప్పేసి. సో ఎవరో అన్నారు దాంట్లో మీరు బీజేపీని థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు లేకుంటే మీరు ఎట్లా తీసుకుంటారు ఇది. ఇన్ని రోజులు 15 సంవత్సరాల నుంచి మీరు మీ ఆఫీస్ని ముట్టలేకపోయారు మీరు అని చెప్పేసి ఈ పరిస్థితిలో ఉన్నారు. ఈ రితప్రతాప్ బెనర్జీ అనే మనిషి సిపిఎం నుంచి వచ్చింది. సిపిఎంలో ఆయనకు ఒక కలర్డ్ హిస్టరీ ఉంది. ఆయన ఒక యూత్ లీడర్గా ఉండే అక్కడ. ఆయనకు మీద ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వస్తే ఆయన్ని పార్టీ నుంచి ఎట్లా తీయాలని వీళ్ళకి తెలియకపోయింది సిపిఎం వాళ్ళకి. ఎందుకంటే ఓపెన్గా అక్నాలెడ్జ్ చేస్తే కేరళలో కేసు ఉండే శశి అని చెప్పి వాళ్ళకి ఎమ్మెల్యే సేమ్ ప్రాబ్లం. అక్కడ వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ ఎంక్వైరీ పెట్టి ఆయన్ని ఏం చెప్తారు, ఓకే డౌట్ ఉంది కానీ ప్రూఫ్ లేదని చెప్పి పక్కన పెట్టేశారు ఆ కేసు. రితప్రతాప్ బెనర్జీ కేసు అది కాదు, సాలిడ్ ప్రూఫ్ ఉండే. అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ చేసి చాలా మటుకు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దర్జ్ చేసిన తర్వాత వీళ్ళు ఏం తెలియకపోయినప్పుడు వీళ్ళేం చేశారంటే రితప్రతాప్ బెనర్జీని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఎందుకని అడగండి. మాంట్ బ్లాంక్ పెన్ యూస్ చేస్తున్నారు, పాకెట్లో పెట్టుకున్నాడు, ఐఫోన్ చేతిలో ఉంది. ఒక కమ్యూనిస్ట్ పార్టీ ప్రవర్తగా మీరు ఐఫోన్ వాడడం ఏంటి, మాంట్ బ్లాంక్ పెన్ వాడడం, లగ్జరియస్ ఐటమ్స్ ఎలా యూస్ ఆలోచించి. ఒకవైపు సెక్షువల్ హెరాస్మెంట్ కేసు ఉంటే దాంట్లో సస్పెండ్ చేయకుండా దీంట్లో సస్పెండ్ చేశారు. ఆయన హ్యాపీ, రాజ్యసభ ఎంపీ ఉండే, ఆయన్ని ఇమ్మీడియట్గా తృణమూల్లో జాయిన్ అయిపోయాడు. ఇప్పుడు మమతా బెనర్జీకి ప్రాబ్లం అయిపోయింది, ఈయనని ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి. సో మమతా బెనర్జీ అప్పుడే వాళ్ళ ట్రేడ్ యూనియన్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేయడానికి ట్రై చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో. ఐఎన్టీయూసీ అని ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళది. ఈమెం చేసిందంటే ఐఎన్టీటీయూసీ అని చేసేసింది, తృణమూల్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్. దాన్ని చీఫ్గా రితప్రతాప్ బెనర్జీని పెట్టారు. ఇప్పుడు అదే రితప్రతాప్ బెనర్జీ సిపిఎం నుంచి వచ్చి టీఎంసీకి వచ్చి ఇప్పుడు ఆయన సొంత పార్టీ టీఎంసీ, ఇది మేము ఒరిజినల్ టీఎంసీ అని చెప్పుకుంటే ఇప్పుడు కొత్తగా స్పీకర్ని అప్రోచ్ చేశారు, లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎన్నికయ్యారని చెప్తారు. 58 ఎమ్మెల్యేస్ సపోర్ట్ ఉంది ఆయనకి. యాంటీ డిఫెక్షన్ లా మీరు ఓవర్కమ్ చేయాలంటే 80 మందిలో మీకు 2/3 మెజారిటీ ఉండాలి. ఉంటే మీరు యాంటీ డిఫెక్షన్ లా పనికిరాదు. ఇప్పుడు స్పీకర్ కూడా అంగీకరించా అని చెప్తున్నారు. మమతా బెనర్జీ ఏమో నేను కోర్టుకి వెళ్తా అంటుంది. బట్ ఇప్పటికి కూడా రితబ్రత మమతా బెనర్జీయే మా లీడర్ అనే మాట అంటున్నారు ఆయన. అది ఒక స్ట్రాటజీ అది. ఎందుకంటే ఈ పార్టీలో మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అభిషేక్ బెనర్జీతో వచ్చిన ప్రాబ్లం. అభిషేక్ బెనర్జీని పార్టీలో ఎవరికి నచ్చదు. చాలామంది 90% మంది ఆ పార్టీలో అభిషేక్ బెనర్జీ, ఐపాక్, వీళ్ళిద్దరు. ఐపాక్ అంటే మన ఈయన అలా పొలిటికల్ మెసేజింగ్ నడిపిస్తున్న వాళ్ళు. ప్రశాంత్ భూషణ్ ఒరిజినల్లీ స్టార్ట్ చేశారు.
కానీ అక్కడి నుంచి తర్వాత మిగతా వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుని ఐపాక్ మీద రైడ్ జరిగింది, మీకు గుర్తుంటుంది. ఎలక్షన్ కన్నా కొన్ని రోజుల ముందు. అప్పుడు మమతా బెనర్జీ అక్కడ వెళ్ళి పెద్ద డ్రామా క్రియేట్ చేసింది. ఈ ఐపాక్ అండ్ అభిషేక్ బెనర్జీ ఇద్దరు కలిసి ఆడిన ఆట మీకు గుర్తుంటుంది. ఐపాక్ మీద రైడ్ ఎందుకు జరిగిందంటే వీళ్ళు ఒక లిక్కర్ కాంట్రాక్ట్లో పడ్డారు. అది ఇంకో స్టోరీ. గోవా ఎలక్షన్లో 22 కోట్లు వాడుకున్నారు ఆ ఎలక్షన్, ఆ లిక్కర్ కాంట్రాక్ట్ నుంచి అని చెప్పి అక్కడ ఒక రైడ్ జరిగింది. అండ్ వీళ్ళు అంగీకరించారు, ఎస్ వీ స్పెండ్ 22 crores ఇన్ గోవా. ఒక ఆర్గనైజేషన్ లైక్ ఐపాక్ ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు అంటే అదంతా డబ్బులు అభిషేక్ బెనర్జీ డబ్బులు. ఇదొక స్టోరీ ఇక్కడ ఉంది, కనెక్షన్ ఎక్కడ ఉంది అనమాట. కనెక్ట్ ద డాట్స్ అంటారు చూడండి ఇంగ్లీష్లో. సో ఇది రితుపర్ణ బెనర్జీ ప్రాబ్లం. కానీ మీరు ఎవరైనా పార్టీలో చూడండి, ఇప్పుడున్న పార్టీ నుంచి బయటికి వస్తున్న వాళ్ళు ఎవరైనా చూడండి, వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు వీళ్ళందరూ ఇదే అంటున్నారు, మాకు మమతా బెనర్జీతో ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎవరితో ప్రాబ్లం ఉంది, మాకు ప్రాబ్లం ఉన్నది అభిషేక్ బెనర్జీతో. వెరీ గుడ్. అభిషేక్ బెనర్జీతో ప్రాబ్లం ఉంటే మళ్ళీ మీరు ఆయన్ని పార్టీని తీసేమని చెప్పచ్చు. అది మమతా బెనర్జీ చేయలేదు, ఎందుకంటే అభిషేక్ బెనర్జీ దగ్గర ఫైనాన్షియల్ కీస్ ఉంది, ఆయన దగ్గర ఉంది. మమతా బెనర్జీ అంతా డీల్ చేయదు డైరెక్ట్గా. ఇప్పుడు అభిషేక్ బెనర్జీ మీద ఒక సిఐడి ఎంక్వైరీ ఒకటి నడుస్తుంది, ఒకటి ఫోర్జరీ ఆఫ్ సిగ్నేచర్స్. ఇనిషియలీ వీళ్ళు ఇంకొక బందోపాధ్యాయ అని చెప్పి ఒక ఆయన్ని ఎన్నుకున్నారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా. ఎన్నుకున్నప్పుడు ఏం చేశారు, వీళ్ళు సిగ్నేచర్స్ పంపించారు ఎంపీస్ది, ఎమ్మెల్యేస్ది. 80 మంది సంతకం పెట్టారు. ఎందుకంటే టెక్నికలీ రూల్ ఏంటంటే వీళ్ళు లెజిస్లేచర్ పార్టీ మీట్ కావాలి, లెజిస్లేచర్ పార్టీ మీట్ అయిన తర్వాత ఆ లెజిస్లేచర్ పార్టీ ఎన్నుకుంటారు, అది కన్వే చేస్తారు స్పీకర్కి, అందరూ ఎమ్మెల్యేలు సంతకం పెట్టాలి. దీంట్లో సంతకం పెట్టి పంపించిన ఇద్దరు ఇమ్మీడియట్గా స్పీకర్ని అప్రోచ్ అయ్యి మేము సంతకం పెట్టలేదు దాంట్లో అని చెప్పారు. అక్కడే గొడవ మొదలైంది. సో సిఐడి ఏం చేశారు, ఒక కేసు రిజిస్టర్ చేశారు, ఫోర్జరీ కేసు. స్పీకర్ ఆఫీస్ చెప్పారు ఇది ఫోర్జరీ అని చెప్తే కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు అభిషేక్ బెనర్జీ దగ్గర దాకా వచ్చినప్పుడు అభిషేక్ బెనర్జీ అక్కడ నుంచి ఇంటి నుంచి పారిపోయారు. ఆ రోజు మీకు గుర్తుంటుంది. ఆ రోజు ఆయన సోనాపూర్లో కనిపించారు అక్కడ. దాని తర్వాత ఆయన కొట్టారు అక్కడ వాళ్ళు అందరు కలిసి పబ్లిక్. ఇప్పుడు ఈ మమతా బెనర్జీ ప్రాబ్లం ఏంటంటే ఆమె సిపిఎంతో ఏం చేసిందో బీజేపీ ఆమెతో అదే చేస్తుంది. సిపిఎం కాడర్స్, సిపిఎం ఎమ్మెల్యే, సిపిఎం లోకల్ లీడర్, సిపిఎం కౌన్సిలర్స్ మొత్తం అందరినీ, అంటే లెఫ్ట్ ఫ్రంట్ అనుకోండి, సిపిఎం అని చెప్పకూడదు, బెంగాల్లో మొత్తం హోల్సేల్గా మమతా బెనర్జీ టేక్ ఓవర్ చేసుకున్నారు ఆమె పవర్లో వచ్చినప్పుడు. దాంతోనే ఆమె ఎలక్షన్ గెలిచినప్పుడు తర్వాత జరిగిన ఎలక్షన్ మీరు చూస్తే చాలా మటుకు 90% మంది సిపిఎం వాళ్ళు, యాక్చువల్ ఒరిజినల్ సిపిఎం ఫెలోస్. కాంగ్రెస్ అంత పవర్ఫుల్ లేకుండే వెస్ట్ బెంగాల్, ఎందుకంటే మనకు తెలుసు డాక్టర్ బీసీ రాయ్ టైం నుంచి సిద్ధార్థ శంకర్ రాయ్ నుంచి. కానీ 1977లో వీళ్ళు వచ్చినప్పుడు సిపిఎం లెఫ్ట్ ఫ్రంట్ వచ్చినప్పుడు బెంగాల్లో, అప్పటి నుంచి వాళ్ళు స్ట్రెంగ్తన్ చేసుకొచ్చిన గ్రాస్ రూట్ని మొత్తం మమతా బెనర్జీ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక షిండేగా తయారు చేస్తున్నారు రితుపర్ణ ఏక్నాథ్ షిండే అనేది. అది మనం చూసాం మహారాష్ట్రలో కూడా ఇప్పుడు జరుగుతుంది. ఏక్నాథ్ షిండే గేమ్ అందరూ అనుకున్నారు బీజేపీ ఫస్ట్ ఆడేసారి అయిపోయిందని చెప్పేసి ఫడ్నవీస్ గారిని ముఖ్యమంత్రి చేసినప్పుడు. కాదు, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్, అక్కడ కొన్ని ఎలక్షన్స్ నడుస్తుంది లోకల్ బాడీ, ఆ ఎలక్షన్స్లో షిండేని కంప్లీట్గా వైపౌట్ చేసేస్తున్నారు బీజేపీ. ఎవరినైతే యూజ్ చేసుకున్నారో వాళ్ళని పక్కన సైడ్ లైన్ చేశారు, ఆ తర్వాత వైపౌట్ కూడా అవుతుంది. ఇది బీజేపీ, నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇది కర్ణాటకలో ఫస్ట్ వాళ్ళు ఈ గేమ్ ఆడారు. కర్ణాటకలో మన కుమారస్వామి వాళ్ళ పార్టీ జేడిఎస్, వాళ్ళ నాన్నగారు దేవగౌడ అండ్ కాంగ్రెస్ అపోనెంట్స్ ఉండేవి. దాని వాళ్ళిద్దరు కలిశారు. ఒకసారి బీజేపీ కొంచెం స్ట్రెంగ్తన్ అవుతుందని కనిపించినప్పుడు 15 సంవత్సరాల ముందు దే స్టార్టెడ్ టైయింగ్ అప్. మనకు తెలిసింది హిస్టరీ అంతా. కర్ణాటకలో ఇప్పుడు దాకా 3 ముఖ్యమంత్రులు ఫుల్ టర్మ్ కంప్లీట్ చేశారు, నిజలింగప్ప, దేవరాజర్స్ అండ్ సిద్ధరామయ్య లాస్ట్ టర్మ్. సో అక్కడ కూడా అదే చేశారు వాళ్ళు. ఏం చేశారు, మెల్లగా ఫస్ట్ ఒకసారి జేడిఎస్ టైఅప్ చేసుకున్నారు కాంగ్రెస్తో, తర్వాత కాంగ్రెస్ని చేయించేశారు, గవర్నమెంట్ పడిపోయింది. తర్వాత బీజేపీతో కలిశారు, బీజేపీని కూడా అదే గేమ్ ఆడారు కుమారస్వామి. బీజేపీ అప్పుడు డిసైడ్ చేసుకున్నారు ఈయన కూడా ఇదే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏం చేశారు, మెల్లగా చిప్పింగ్ చేయడం మొదలుపెట్టారు. బెల్లారి బ్రదర్స్ వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ జరగడము, అక్కడ సుష్మా స్వరాజ్ గారిని తీసుకెళ్ళి అక్కడ ఇన్ఫ్లుయెన్స్, కర్ణాటకలో ఆమెను ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయడం ట్రై చేశారు వాళ్ళు. బీజేపీ స్లోగా ఒక ఏం చెప్తారు మేజర్ పార్ట్ ఆఫ్ జేడిఎస్ని తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు ముందు మాండ్యా పార్టీ అంటున్నారు వీళ్ళని. మాండ్యా చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో వీళ్ళు పవర్ఫుల్ వీళ్ళు జేడిఎస్. ఇప్పుడు కవిత గారు చూడండి, అస్సలు ఎక్కడ లేని ఆగిపోయారు. మాండ్యా లేదు, హైదరాబాద్ కర్ణాటక లేదు, బెల్లారి రాయచూర్ లేదు, ఎక్కడ లేదు జేడిఎస్. ఇప్పుడు రేవన్న కొడుకు మీద కేసు, దాని తర్వాత పార్టీలో
కుమారస్వామిని పక్కన పెట్టేస్తారు, తీసుకెళ్ళి యూనియన్ గవర్నమెంట్లో పెట్టేశారు. మొన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ అన్నారు మేము ఒంటరిగా పోటీ చేయబోతున్నాం. ఇప్పుడు మొన్న అంటున్నారు కాదు మేము బీజేపీతో పోటీ బీజేపీ ఇప్పుడు ఆయన్ని పక్కన ఇట్లా కరేపాకు పడేసినట్లే పడేస్తారు ఇప్పుడు ఎలక్షన్స్ అప్పటిదాకా 2 years అయితే ఉంచుకుంటారు కదా. ఉంచుకుంటారు అంతే. ఎందుకంటే ఆయన యూనియన్ మినిస్టర్, ఆయనకి ఎవరు లేరు ఇప్పుడు, సపోర్ట్ కోసం ఎవరు లేరు. నాన్నగారు పాపం ఆయన దేవగౌడ ఈ బికేమ్ ఓల్డ్, రాజ్యసభ నుంచి కూడా రిటైర్ అయిపోయారు ఆయన. బట్ డీకే శివకుమార్ వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు కదా బిఫోర్ టేకింగ్ ఓత్ టేకింగ్ సెరమనీ. ఏం చెప్తారు, సీనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ కర్ణాటక అంటే ఆయనే కదా ఇప్పుడు. ఇప్పుడు ఎవరు లేరు, ఇంకా రామకృష్ణ హెగ్డే గారు లేరు, దేవరాజ్ అర్స్ లేరు, ఎస్ఎం కృష్ణ గారు లేరు. ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకుంటారు బ్లెస్సింగ్, న్యాచురల్లీ దేవగౌడ దగ్గర. కానీ అది కర్ణాటక పాలిటిక్స్ సపరేట్. సో ఇప్పుడు ఏం చేశారంటే కంప్లీట్గా కర్ణాటకలో జేడిఎస్ని ఒక జూనియర్ పార్ట్నర్గా తయారు చేశారు. సో నౌ యూ ఫినిష్డ్ బెంగాల్, యూ ఫినిష్డ్ కర్ణాటక. ఇప్పుడు మనం మహారాష్ట్ర కూడా చూడొచ్చు. మహారాష్ట్ర ఏం చేశారు, ఫస్ట్ మనందరూ తెలిసిందే బీజేపీకి ఎప్పటి నుంచో ఒక జూనియర్ పార్ట్నర్ ఉండకూడదు శివసేనకు అని చెప్పి ఎప్పటి నుంచో ఫీలింగ్ ఉండే బీజేపీ. కానీ వాళ్ళు నాగ్పూర్ సెంటర్గా పెట్టుకొని సంఘది వాళ్ళు అక్కడ గేమ్ ఆడలేకపోయారు, కానీ చేశారు. తర్వాత ఏంటి, ఒకసారి అజిత్ పవార్తో టైఅప్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఆ గవర్నమెంట్ 24 hours పడిపోయింది. అది తర్వాత మనం చూసాం షిండే గారిని తీసుకొచ్చారు, పార్టీని స్ప్లిట్ చేశారు. ఉద్ధవ్ థాకరే ఒక విభాగం, ఈ వీళ్ళు ఒక సపరేట్. దాని నడుమిట్లో నారాయణ రాణి ఆయన్ని కూడా ఇటువైపు గుంజుకున్నారు. శివసేనని స్ప్లిట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం షిండే గారిని ముఖ్యమంత్రి చేశారు. ఆయన చాలా హ్యాపీ. ఆయన ముఖ్యమంత్రి, ఆయన లైఫ్లో ఒక అంబిషన్ ఉండే నేను ముఖ్యమంత్రి కావాలని, యాజ్ మచ్ as ఉద్ధవ్ థాకరే వాంటెడ్ బి. ఉద్ధవ్ థాకరే ఓపెన్గా చెప్పారు నాకు లైఫ్లో ఒక అంబిషన్ ముఖ్యమంత్రి కావాలి మహారాష్ట్ర, అది అయిపోయాను నేను చాలు. ఏం చేశారు, నెక్స్ట్ టైం వచ్చిన మనందరూ తెలిసింది ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అండ్ బీజేపీ ఫడ్నవీస్ గారిని ముఖ్యమంత్రి చేశారు. అప్పుడు షిండే పెద్ద గేమ్ ఆడారు, మేము వెళ్ళిపోతాం అలయన్స్ నుంచి, బయటకు వెళ్ళిపోతాం అంటే ఓకే అన్నారు. మీరు వెళ్తారు, మీతో ఎమ్మెల్యేలు రావాలి కదా. ఋతుప్రతాప్ బెనర్జీ గేమ్ అక్కడ కూడా వచ్చింది. చాలామంది ఎమ్మెల్యేలని బీజేపీ వైపు చూపించుకున్నారు. అంటే డిఫెక్షన్ జరగలేదు, యాక్చువల్ వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తా అన్నారు, మీరు యూఆర్ అవుట్. లాస్ట్లో పాపం షిండేకి హీ హ్యాడ్ టు యాక్సెప్ట్ సెకండ్ ఫిడిల్గా. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ ఎన్సీపీతో ఇదే గేమ్ ఆడారు. ఎన్సీపీలో శరద్ పవార్ గారి హెల్త్ అంత బాగాలేదు, సుప్రియా సూలేకి ఇంట్రెస్ట్ లేదు ఎక్కువ, ఆమె నేషనల్ లెవెల్లో చూసుకుంటుంది. అదే టైంలో అజిత్ పవార్ గారు ఇక్కడున్న గేమ్ ఒకటి ఉంటుంది. ఇదన్నీ జరిగిన తర్వాత మనకి జరిగిన ప్లేన్ క్రాష్ ఒకటి, అన్ఫార్చునేట్ ప్లేన్ క్రాష్. అండ్ నౌ బీజేపీ వైఫ్ ఇప్పుడు ఆమెనే ఒక, దట్ ఈస్ జస్ట్ నామకే వాస్తే, అదంతా ఫిగర్ హెడ్ గల. ఇప్పుడు ఎన్సీపీనే బీజేపీ మొత్తం స్ప్లిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది కూడా నడుస్తుంది ఒక గేమ్. ఇంకోటి ఒరిజినల్ ఎన్సీపీని కూడా ట్రై చేస్తున్నారు, ఈల ఎన్సీపీని కూడా ట్రై చేస్తున్నారు. సో బీజేపీది ఒక గేమ్ ప్లాన్ అనేది దాన్ని తప్పట్లే మనం. కాకపోతే తప్పు పట్టలేం అనుకున్నప్పుడుగా ఒరిజినల్గా ఉండేటువంటి బీజేపీ ఒక క్యాడర్ బేస్డ్గా ఉంటుంది, దానికంటూ కొన్ని వాల్యూస్ అనేవి ఉన్నాయి, ప్రిన్సిపల్గా ఉంటుంది అనుకున్నప్పుడు ఈ పవర్ గేమ్లో ఇలాంటి పాలిటిక్స్ ప్లే చేయడం అనేది ప్రాపర్గా కాదు కదా. మిగతా వాటన్నిటికీ బీజేపీకి ఉన్న తేడా అదే అని అంత గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ఇప్పుడు కేవలం రాష్ట్రాల్లో అధికారం రావాలి, మా సీఎం ఉండాలి, మా గవర్నమెంట్ ఉండాలి, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి అనుకున్నప్పుడు ఇలా స్ప్లిట్ గేమ్ ఎందుకు, వాళ్ళని వానిష్ చేయడం ఏంటి అని. ఇది ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఆల్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని. ఎగ్జాక్ట్లీ పాలిటిక్స్లో కూడా అదే అవుతుంది. పాలిటిక్స్ ఇస్ ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అంటారు. అంటే సరే మీరు బీజేపీ పార్టీ విత్ అ డిఫరెన్స్ అంటారు. అది వాజ్పేయి గారు ఒకసారి అన్నారు, సర్కారీ ఆయంగి సర్కారీ జాయంగి, ఆ ఫేమస్ స్పీచ్ ఒకటి ఉంది లోక్సభలో 13 ఒక ఓటుతో ఓడిపోయిన తర్వాత. బీజేపీ ఆ రోజు నేర్చుకున్నారు ఒక్క ఓటు విలువ ఏంటనేది. ఓకే, అప్పుడు ప్రమోద్ మహాజన్ వాజ్ బ్యాక్ రూమ్ బాయ్, వీళ్ళందరూ ఆ టైంలో ప్లానింగ్ ఉండే. కానీ ఇప్పుడున్న బీజేపీ చాలా రూత్లెస్ బీజేపీ తయారు చేశారా అలా. సర్వైవల్ అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు అడవిలో ఉంటే సింహం కానీ పులి కానీ ఏమంటారు, రేపటి నుంచి నేనేం చేయను, నాకు ఎవరైనా మీ తెచ్చి ఫుల్ మీల్ పెడితే నేను తింటా అంటే అది కాదు. దే హ్యావ్ టు హంట్ ఫర్ ఇట్. దానికున్న జూలో ఉన్న పులి కానీ బయట ఉన్న పులికి డిఫరెన్స్ అది. దే విల్ హంట్ ఫర్ ఇట్. వాళ్ళకి ఆ హంగర్ ఉంటుంది. రాజ్దీప్ సర్దేశాయ్ ఒక పుస్తకం రాశారు చాలా సంవత్సరాల ముందు, బీజేపీ వార్ మిషన్ గురించి. అండ్ హీ ఈజ్ నాట్ సింపథెటిక్ టు బీజేపీ, మనకు హీఈస్ అన్ యాంటీ బీజేపీ. కానీ ఈవెన్ రాజ్దీప్ చెప్పారు, ద వే బీజేపీ హ్యాస్ బిల్ట్ ఇట్స్ మెషినరీ, రూట్లెస్ మిషనరీ. ఎలక్షన్లో ఈవెన్ మున్సిపల్ ఎలక్షన్ కూడా వాళ్ళకు లోక్సభ ఎలక్షన్ లాగా సీరియస్గా తీసుకుంటారు. నిన్న రామచంద్ర గుహ గారు
ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, మీరు చూసుంటారు. దాంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు, వై రాహుల్ గాంధీ కెనాట్ బి ద ప్రైమ్ మినిస్టర్ మెటల్. కరెంట్ థాపర్స్ ఇంటర్వ్యూ ఒకటి వైర్లో, అది కూడా విచ్ ఇస్ అన్ యాంటీ బీజేపీ పబ్లికేషన్. వై రాహుల్ గాంధీ కెన్ నెవర్ బి ద ప్రైమ్ మినిస్టర్ అన్న రీజన్ ఎక్కడ ఇచ్చాను. ఈ క్రైసిస్ వచ్చింది చూడండి, ఎనర్జీ క్రైసిస్. ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఫోల్డెడ్ అప్. అంటే ఎవ్రీ కంట్రీలో క్రైసిస్ వచ్చి 100% పెంచేశారు, 50% పెంచేశారు, కరెన్సీ డివాల్యూ చేశారు. కానీ మనం ఇంకా పట్టుకొని నిలబడం. అండ్ దట్ రామచంద్ర గుహా ఈజ్ అ పక్కా కాంగ్రెస్ ఫ్యామిలీకి ఏం చెప్తారు, మెయిన్ భజన్ మండలి లీడర్ ఆయన చెప్తున్నారు. అది రాహుల్ గాంధీలో లేదు, మోదీలో ఉంది. దాట్స్ అ డిఫరెన్స్. మీరు చూడండి, ఇప్పుడు ఎథిక్స్ అని మీరు చెప్పింది కరెక్ట్. ఎథిక్స్ ఉండాలి, మీకు పార్టీ విత్ ద డిఫరెన్స్ అన్నప్పుడు ఇదంతా చేయొచ్చా అని అడిగితే ఏం చేస్తారు చెప్పండి? వాట్ విల్ యూ డూ? అంత స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే పరిస్థితి బీజేపీకి ఉందా? లేదు. కానీ అదే పాయింట్ అక్కడ. బీజేపీ ఇప్పుడు గ్రో కావాలంటే మీరు నితీష్ కుమార్ కేసు తీసుకోండి. బీహార్లో నితీష్ కుమార్ ఎన్నో సంవత్సరాల నుంచి బీహార్లో ముఖ్యమంత్రి. తేజస్వి యాదవ్తోనున్నారు, ఆర్జేడీతోనున్నారు, లాలూ ప్రసాద్, మళ్ళీ బీజేపీ, మళ్ళీ ఆయారాం గయారాం లాగా ఆయన ఎప్పుడు ట్రస్ట్ చేయలేము అన్నమాట. నితీష్ కుమార్ గారు అంతే. కానీ ఇప్పుడు ఏం జరిగింది నితీష్ కుమార్తో లాస్ట్లో, ఆయన్ని కంప్లీట్గా బీజేపీ సైడ్ లైన్ చేసేసారు. జేడీయూకి తక్కువ సీట్లు ఏమో రాలేదు, ఆల్మోస్ట్ ఈక్వల్ సీట్లు వచ్చాయి బీజేపీకి. కానీ ఏం చేశారు బీజేపీ? చాలా క్లియర్గా చెప్పారు, మీ టైం అయిపోయింది, యువర్ టైమ్ ఇస్ ఓవర్, బెటర్ గో నౌ. ఏది బీజేపీలో సుశీల్ కుమార్ మోదీ బీజేపీలో ఉన్న ఒక్కటే బీహార్లో లీడర్ ఉండే ఆ టైంలో, మిగతా ఎవ్వరు లేరు, ఇప్పుడు కూడా లేరు బీజేపీలో, పెద్ద లీడర్లు ఎవరు లేరు. కానీ బీజేపీ చాలా క్లియర్గా అన్నారు, నో మీరు వెళ్ళాల్సింది. వెళ్ళిపోయారు పాపం. ఆయనకి ఏం చేస్తారు? అక్కడే ఆయన హెల్ప్లెస్నెస్ కనిపిస్తుంది అనమాట మనకి. రాజ్యసభ ఇది ఇచ్చేసారు, పంపించేశారు, కావాలంటే యూనియన్ మినిస్టర్ చేస్తున్నారు, వద్దన్నారు ఆయన. ఎప్పుడు నితీష్ కుమార్ చెప్తూనే ఉంటుండే ఎలక్షన్ ముందు, మీకు గుర్తుంటుంది, దిస్ ఈజ్ మై లాస్ట్ ఎలక్షన్, దిస్ ఈజ్ మై లాస్ట్ ఎలక్షన్. అది బీజేపీ వాడుకున్నారు. సో మీరు అడగొచ్చు, బీహార్, మహారాష్ట్ర, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ బీజేపీ ఎందుకు చేస్తున్నారు? అండ్ యూ కెన్ టేక్ హిమంత బిశ్వ శర్మ, మనం మర్చిపోయాం ఆయన గురించి. బీజేపీలో మీరు ఇప్పుడు చూస్తున్న లీడర్ సువేందు అధికారి వాజ్ మమతా బెనర్జీస్ రైట్ హ్యాండ్. మమతా బెనర్జీ రైట్ హ్యాండ్ ఉండి కూడా ఆయన చేశారంటే ఎందుకు చేశారు అని అడుగుతారు చాలా క్లియర్. మీరు చెప్పినట్టు కరెక్ట్, ఐ ఆల్సో అగ్రీ విత్ యూ పాయింట్. ఏదంటే ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ మన దగ్గర ఉండాలి. కానీ ఆపోజిషన్కే ఉండడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏం చేయమంటారు? అలా ఉండనివ్వకుండా కూడా ప్రెషర్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అన్నిటినీ సిబిఐతో పాటుగా ప్రతిదాన్ని యూజ్ చేసుకుంటున్నారు అనే కదా. మీరు ఫైట్ చేయొచ్చు కదా. మీ దగ్గర కపిల్ సిబ్బల్ ఉన్నారు, ప్రశాంత్ భూషణ్ ఉన్నారు, దుష్యంత్ దావే ఉన్నారు, పి చిదంబరం ఉన్నారు, అభిషేక్ మను సింఘ్వి ఉన్నారు. యూ ఫైట్ ద కేసెస్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు కేసులు వేయలేదా? వేసారు అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు. కానీ బీజేపీ అడ్డుకున్నారు. ఐ మీన్ యూ హ్యావ్ టు ఫైట్. మీ మీద మీ ఆరోపణ అంతా తప్పంటే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు, యూ కెన్ ఈజీలీ గెట్ అవే. అది కూడా విత్ పీపుల్ లైక్ చిదంబరం అండ్ కపిల్ సిబ్బల్, వాళ్ళు ఈజీగా ఫైట్ చేస్తారు, అభిషేక్ మను సింఘ్వి. కానీ మీరు మా మీద కేసు పెడుతున్నారు. ఇప్పుడు రితుప్రత బెనర్జీ ఏమన్నారు మీరు వినుంటారు, వాళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్ రితు దత్తా ఏం చెప్పారు మీరు విన్నారా? మమతా బెనర్జీ ఆ పార్టీ నుంచి ఎవరైనా బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తే వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆర్మ్స్ కేసు పెడుతుండే, ఫేక్ కేసు, డ్రగ్స్ కేసు పెడుతుండే. అంటే వాళ్ళు భయపడిపించి కూర్చోబెట్టారు పార్టీలో. ఆలోచించండి. దట్ ఈస్ హౌ షీ ర్యాన్ ద పార్టీ. ఆ రివెంజ్ వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇన్ని రోజులు మేము సహించాము ఇదంతా, ఇప్పుడు మాతో కాదు. సరే, దాంట్లో బీజేపీ చేయి ఉందంటే ఉంది, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ బీజేపీ వీళ్ళని తీసుకోరు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది, దిస్ ఇస్ వాట్ మన సీనియర్ మోస్ట్ లీడర్ మొన్న చెప్పారు. ఓకే, బీజేపీ నుంచి అడిగా, బీజేపీ తీసుకుంటారా వీ లీడర్ని అని చెప్పేసి ముకుల్ రాయ్. ఆయన ఏమన్నారు, సారీ వీ విల్ నాట్ టేక్. మాకు చాలామంది ఉన్నారు మా దగ్గర, వీ హ్యావ్ ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్ ఎమ్మెల్యేస్, 208 మంది ఉన్నప్పుడు మాకు తీసుకోక్కర్లేదు ఎవరిని, వీ విల్ నాట్ టేక్. ఎందుకంటే అదే కచరా ఇక్కడ వచ్చేస్తే మమ్మల్ని కూడా కచరా చేసేస్తారు వీళ్ళు, మాకు వద్దని చెప్పి. సో దెన్ టీఎంసీ గాట్ నోటీస్, మేము బీజేపీ వైపు వెళ్ళలేము, మేము సొంతంగా మనే పార్టీ పెట్టుకోవాలి. సో దాని పార్టీ స్ప్లిట్ చేస్తారు, సింపుల్. సో మమతా బెనర్జీ ఒక టైంలో ఇండియా అలయన్స్ లీడర్, నేను ప్రధానమంత్రి మెటీరియల్ అని చెప్పిన మనిషిని ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా పట్టించుకోవట్లేదు. మీరు నిన్న చూసుంటారు ఇంటర్వ్యూ, మన ఫార్మర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అభిధీర్ రంజన్ చౌదరి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు, మీరు మా వైపు రండి, మిమ్మల్ని బీజేపీ ఎట్లైనా తీసుకోరు, యూ కమ్ టువర్డ్స్ అస్, వీ విల్ టేక్ యూ
అని కాంగ్రెస్ ఆఫర్ ఇస్తున్నారు, ఓపెన్ ఆఫర్. అప్పుడేమంటారు, మీరు మా వైపు నుంచే వెళ్ళారు కదా, తృణమూల్ కాంగ్రెస్ వాస్ ఫార్మ్డ్ ఫ్రమ్ కాంగ్రెస్, సో కమ్ బ్యాక్ హోమ్, ఘర్ వాపసీ చేద్దాం అని చెప్తున్నారు. ఇదొక గేమ్ ఉంది ఒకవైపు. సో న్యాచురలీ ఇప్పుడు మీరు చెప్పిన దాని మాటకి కేసులు ఉంటాయా, కేసులు ఉండవా అంటే ఈవెన్ సువేందు అధికారి మీద కేసులు ఉంటాయి, అది ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇట్ హస్ నాట్ స్టాప్డ్. ఏదో ఆగిపోయినట్లు ఉండదు కేసులు అంతా. కానీ ఎస్, బీజేపీ ఒక ఏం చెప్తారు, ఒక టైగర్ లాగా, లయన్ లాగా నెక్స్ట్ టార్గెట్ ఎవరు నేను చూసి తిరుగుతుంది, ఎవరు లేరు ఇంకా. మీరు బిలీవ్ చేయరు, ఇప్పుడు చూడండి కర్ణాటకలో ఈ మార్పు ఎందుకు తీసుకొచ్చారు. సిద్ధరామయ్య బాగానే ఉన్నాడు కదా, సరే వాళ్ళ నడిమిట్లో ఒక అన్రిటర్న్ ఒప్పందం ఒకటి ఉండే, ఏంటి 2.5 సంవత్సరాలు ఈయన పరిపాలిస్తారు, 2.5 సంవత్సరాలు. ఇది ఉద్ధవ్ థాక్రే అండ్ ఫడ్నవీస్ నడిమిట్లో కూడా ఉండే. ఉద్ధవ్ థాక్రే అంగీకరించలేదు, దాని తర్వాత మనకు తెలిసిందే. దాని తర్వాత జరిగిన స్ప్లిట్ పార్టీలో మన అందరు తెలుసు, కాంగ్రెస్తో నుండి పొత్తుండే, అట్లనే కాంగ్రెస్తో ఇదే చేయించారు ఉద్ధవ్ థాక్రే. సో ఈ పాలిటిక్స్ గేమ్లో న్యాచురల్లీ బీజేపీ ముందుకున్న అదంటే డౌట్ లేదు. అమిత్ షా లాంటి క్యాల్కులేటివ్ చాణక్యాన్ని మీరు అడ్డుకోలేరు. ఆయన వెస్ట్ బెంగాల్ మేము గెలుస్తామని చెప్పినప్పుడు చాలామంది నవ్వారు, మాకు 200 సీట్లు వస్తాయంటే ఇంకా నవ్వారు, ఇంకా అన్ని రిడిక్యూల్ చేశారు. ఏం జరిగింది ఫైనలీ? ఇదే కదా, దట్ దే వన్ ద సీట్స్. అది వాళ్ళట్లా కాన్ఫిడెన్స్ ఉంది. అది గుజరాత్ ఉండొచ్చు, మహారాష్ట్ర ఉండొచ్చు, హర్యానా ఓడిపోతారు అని చెప్పిన ఎలక్షన్ ఈవెన్ బీజేపీ లీడర్స్ అంగీకరించుకున్నారు, మేము ఓడిపోతాం, ఆ ఎలక్షన్ గెలిచారు. సో దే విల్ డూ ఇట్. కానీ హర్యానా నుంచే స్టార్ట్ అయింది ఆయారాం గయారాం పాలిటిక్స్. ఇక్కడేం జరిగింది మన దగ్గర కూడా, తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కొనుక్కున్నారు ఎమ్మెల్యేలని, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తే కేసీఆర్ ఎమ్మెల్యేలు కొనుక్కున్నారు. రెండు వైపుల నుంచి ఆల్ ఈస్ ఫేర్ అంటున్నారు వీళ్ళప్పుడు. ఇది వీళ్ళ గేమ్ అనమాట. ఎక్కడైతే బీజేపీకి ఏ స్టేట్లో అయితే బలంగా లేదో, ఎంటర్ అవ్వడానికి స్కోప్ ఉండదో, ఆ టైంలో వాళ్ళని ఏదో ఒక కేసులు పెడతారు, ఇరికించే ప్రయత్నం చేస్తారు. లేదు కొంచెం ఏదైనా బలం ఉంది అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అక్కడ ఇంకో రీజనల్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, మొత్తంగా మళ్ళీ అక్కడే కోయలేషన్ గవర్నమెంట్ ఒకటి తీసుకొస్తారు, మెల్లిమెల్లిగా వాళ్ళని సైడ్ లైన్ చేస్తారనేది. ఇదే ప్లాన్ తమిళనాడులో కూడా చేయాలి అనుకున్నారు, అందుకే ఏడీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. కాకపోతే అనుకున్నంతగా రిజల్ట్ రాలేదు, పక్కకి వెళ్ళిపోయింది. అందులో ఇప్పటికీ కూడా స్టిల్ ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీగా బీజేపీని గుర్తిస్తున్నారంటే అక్కడ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, యాక్టివ్ రోల్లో రీజనల్ పార్టీస్ ప్లే చేస్తున్నాయో అక్కడ బీజేపీ వెళ్ళలేకపోతుంది, వెళ్ళడానికి చాలా స్ట్రగుల్స్ పడుతోంది అనేది. వాటన్నిటిని తట్టుకొని మళ్ళీ ముందుకు వస్తుంది అంటే తెలంగాణలో కూడా అలాంటి ప్రయత్నమే బీజేపీ చేయబోతోంది అనేది వినిపిస్తోంది కదా. తమిళనాడులో ఏం చేస్తున్నారు, అన్నామలై రాజీనామా చేయబోతున్నారు అని చెప్పి పెద్ద ఊహాగానం నడుస్తుంది. రాజీనామా చేశారు కూడా తెలియదు, ఈ రోజు కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారని అనిపించింది. ఏం చేస్తారు ఆయన? బీజేపీకి తమిళనాడులో ప్రజెంట్ ఫార్మాట్లో గెలవడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళకి ఒక ట్యాగ్ ఉంది, మీరు చెప్పినట్టు నార్త్ ఇండియన్ పార్టీ, హిందీ పార్టీ, వాళ్ళు గెలవలేరు. ఇప్పుడు ద్రవిడియన్ పాలిటిక్స్ జీరో అయిపోయింది తమిళనాడు. జీరో అంటే ఒక 20% దాకా వచ్చేస్తుంది అనుకోండి, 100% నుంచి. డిఎంకేని ఎవరు పట్టించుకోవట్లేదు, ఏఐడిఎంకేని ఎవరు పట్టించుకోవట్లేదు. విజయ్ ఎలక్షన్ గెలిచారు. అన్నామలైకి తెలిసిపోయింది ఇదొక ఛాన్స్ నాకు, విజయ్ యూస్ చేసే అదే టాక్టిక్ నేను కూడా యూస్ చేస్తాను. యూత్కి అపీల్ ఉంది, అన్నామలై అంటే చాలా పెద్ద అపీల్ ఉంది తమిళనాడులో. అది కూడా ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది 3 లాంగ్వేజ్ పాలసీ గురించి సిబిఎస్ఈలో. మేము అది అంగీకరించాము, మేము అది చేస్తాం, ఇది చేస్తాం. ఎందుకంటే అప్పుడే చాలామంది అడిగారు, ఈయన బీజేపీలో ఉన్నారు కదా, బీజేపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రోగ్రామ్ ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారు? అప్పుడే కొంచెమైనా ఇఫ్ యూ హెడ్ వర్క్డ్ అవుట్ యువర్ దిస్ వన్, మీకు తెలిసిపోతుంది దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. జరిగింది కూడా అది. అన్నామలై స్ట్రాటజీ ఏంటి, ఇప్పుడు ఆ విజయ్ తీసుకున్న అదే ఆడియన్స్ని ఇంకా ఏఐడిఎంకే దగ్గర నుంచి డిఎంకే దగ్గర నుంచి గుంజుకున్నారు రిమైనింగ్ కూడా. వాళ్ళ దగ్గర మిగిలిపోయిన ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళని స్లోలీ ఇప్పుడు ఇటువైపు గుంజుకుంటారు. ఓకే, విజయ్కి ఒక లిమిట్ తర్వాత ఎమ్మెల్యేలు అక్కర్లేదు ఆయనకి. విజయ్ అప్పీల్ చేసిన అదే ఆడియన్స్, యంగ్ ఆడియన్స్, మహిళల్ని అన్నామలై అప్పీల్ చేస్తారు. అన్నామలై ఒక ఎన్జిఓ లాంటి ఒక పార్టీ పెట్టుకుంటారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక ఎన్జిఓ నుంచి మొదలైంది కదా. దాని తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా 5 సంవత్సరాలు ఉన్నాయి, లోక్సభకి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. బీజేపీని ఒక జూనియర్ పార్ట్నర్గా తీసుకుంటారు, అలయన్స్ పార్ట్నర్. ఓకే, దాంతోపాటు తమిళ్ మానిలా కాంగ్రెస్ మిగతా అందరూ వస్తారు, 10 పార్టీలు వచ్చేస్తారు. కానీ లీడర్ అండ్ టాప్ విల్ బి అన్నామలై. సో ఇట్ విల్ బి అన్నామలై వర్సెస్ విజయ్. డిఎంకే లేదు, ఏఐడిఎంకే లేదు, ఇది అన్నామలై గేమ్. సో బీజేపీ ఎక్కడెక్కడ వాళ్ళు గెలవలేకపోతారో అక్కడ దే యూజ్ అ థర్డ్ పార్టీ టు విన్. సో ఇప్పుడు అన్నామలై బీజేపీని వాడుకుంటుందా, బీజేపీ అన్నామలైని వాడుకుంటుందా? రెండు వైపులు జరుగుతుంది.
అన్నామలైకి ఇప్పుడు కూడా ఆయన అంటారు మోదీ ఈజ్ మై లీడర్ అంటారు. ఆయన ఇప్పుడు కూడా ఈజ్ నాట్ డిక్లైనింగ్ దాట్ మోదీ ఈజ్ మై లీడర్. మోదీ గారు చేస్తున్నారు, మోదీ గారి కోసం నేను పనిచేస్తున్నాను అంట. కానీ ఆయనకు డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది. ఆయన ఒక పాయింట్ ప్రూవ్ చేయాలనుకుంటున్నారు తమిళనాడులో, దట్ ఒకటి ఏఐడిఎంకే డిఎంకే ద్రవిడియన్ మూమెంట్ని కొట్టేసుకోవచ్చు. రెండవది బీజేపీ అక్కడ నేను ఆల్మోస్ట్ 0 లెవెల్లో తీసుకొస్తాను బీజేపీని. ఈ లీడర్షిప్ నయనా నాగేంద్రన్ కానీ మిగతా తమిళిసై సౌందరరాజన్ వీళ్ళతో నడవద్దు బీజేపీ తమిళనాడులో. మీరు కంప్లీట్గా లీడర్షిప్ మార్చాల్సి వస్తుంది. మీకు మనందరికి గుర్తుంది, ఎన్నో పార్టీలు పేర్లు మార్చుకున్నారు. ఒక టైంలో కరుపయ్య మూపున్నారు, పి చిదంబరం వీళ్ళందరూ పార్టీ నుంచి బయటికి వెళ్ళి తమిళ్ మానిలా కాంగ్రెస్ పెట్టుకున్నారు. ఇక్కడ శరద్ పవార్ గారు పార్టీని స్ప్లిట్ చేసి కాంగ్రెస్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చేశారు. ఇప్పుడు మనం మాట్లాడిన మమతా బెనర్జీ అది కూడా పక్కన పెట్టి నేను తృణమూల్ కాంగ్రెస్ పెట్టారు ఆమె. కాంగ్రెస్ నుంచి స్ప్లిట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఇప్పుడు కూడా గుర్తొస్తుంది గోవా ఎక్స్పెరిమెంట్, మనం ఎప్పుడు అది మాట్లాడట్లేదు. ఆపరేషన్ లోటస్ అంటారు వీళ్ళందరూ. ఆ రోజు ఏం జరిగింది, బీజేపీకి మెజారిటీ లేకుండే, అందరు తెలిసింది ప్రమోద్ సావంత్ టైంలో బీజేపీకి మెజారిటీ లేదు. ఆ రోజు రాత్రి పి చిదంబరంని కాంగ్రెస్ పంపించారు. కాంగ్రెస్కి మెజారిటీ రావచ్చు, కాంగ్రెస్ లీడింగ్ పార్టీ అక్కడ మెజారిటీ వచ్చేస్తుంది, మీరు వెళ్ళి టైఅప్ చేయండి అని చెప్పి. చిదంబరం గారు రాత్రి వచ్చారు, ఫ్లైట్లో వచ్చి హోటల్ వెళ్ళి నిద్రపోయారు. పొద్దున్న లేసేదాకా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. దాట్ ఈజ్ అగ్రెసివ్నెస్. అగ్రెసివ్ మూడ్లో వాళ్ళు రాత్రికి రాత్రి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. సరే దాంట్లో గవర్నర్ రోల్ ఉందా, లేకుంటే డబ్బులు పంచి పెట్టారా, లేకుంటే ప్రెషర్ పెట్టారా, అదంతా డిఫరెంట్. బట్ దే వెంట్ ఆఫ్టర్. ఇదే రామచంద్ర గుహ గారు కూడా చెప్తున్నారు, ఇది లేదు, హంగర్ లేదు. గెలవడానికి ఒక హంగర్ ఉండాలి. మేము మా దగ్గర మెజారిటీ ఉంది కదా, మేము ఎందుకు ఇంకా కష్టపడాలి, మేము ఇట్లానే ఉంటాం, రిలాక్స్గా ఉంటాం, నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్లో చూసుకుందాం. వీళ్ళు ఒక మున్సిపల్ ఎలక్షన్ కూడా, అది మన తెలంగాణలో లేదు కానీ మిగతా మీరు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కానీ ఈవెన్ అస్సాం చూడండి, అస్సాంలో కూడా హిమంత బిశ్వ శర్మ గెలుస్తారని నాకు తెలుసు, బట్ హీ వెంట్ ఆల్ అవుట్ క్యాంపెయిన్ అన్నమాట. సేమ్ థింగ్ మీరు యూపీలో చూడండి, ఇప్పుడు 2027లో వచ్చే ఎలక్షన్ సేమ్ థింగ్ హ్యాపెన్. 430 సీట్స్ ఉన్నాయి అక్కడ, చిన్న కాదు కాన్స్టిట్యున్సీ. అక్కడ కూడా ఇదే జరగబోతుంది. సో రితుప్రతాప్ బెనర్జీ చేసిన స్టోరీని రిపీట్గా బీజేపీ ప్రతి స్టేట్లో చేస్తున్నారు. డోంట్ బీ సర్ప్రైజ్డ్. నిన్నటి న్యూస్ మొదలైంది, స్టాలిన్ బీజేపీతోనే వెళ్తున్నారండి ఇండైరెక్ట్గా. మోదీ గారు మళ్ళీ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ తీసుకొస్తారు, స్టాలిన్ వాళ్ళ పార్టీ అబ్స్టైన్ చేస్తారు. ఇప్పుడు టీవీకేకి ఎంపీలు లేరు, సో బీజేపీ ఆ బిల్ ఈజీగా పాస్ చేసేస్తారు. ఇది జరగబోతుంది. ఎందుకంటే టీఎంసీ ఎంపీలు కూడా దే విల్ అబ్స్టైన్ ఫ్రమ్ ద ఓటింగ్. ఇప్పుడు అదే జరగబోతుంది. సో బీజేపీ 2-3 వైపుల నుంచి గేమ్ ఆడుతున్నారు. అండ్ అందులో ఈ గవర్నర్లను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నారు అనేది అందరూ ఉంటారు. గవర్నర్ ఆఫీస్ అనేది ఎప్పటి నుంచో డిస్ప్యూటెడ్ ఉంది, అది డౌట్ లేదు. అది నేను కూడా చెప్తున్నాను, ఇట్స్ అ రిడెండెంట్ థింగ్. కానీ ఎవడో ఒక ఉండాలి కదా సంతకం పెట్టడానికి. వీఆర్ ఫాలోయింగ్ ద బ్రిటిష్ సిస్టమ్. ఆ బ్రిటిష్ అదే సిస్టమ్ మనం ఫాలో అప్ చేస్తున్నాం. అక్కడ కింగ్ ఉన్నారు, క్వీన్ ఉన్నారు, ముందు మన దగ్గర ప్రెసిడెంట్ ఉన్నారు. వాళ్ళకి ఓన్లీ కాన్స్టిట్యూషనల్ రోల్ ఉంటే ఏం లేదు, వాళ్ళకి ఓన్లీ ఒక ఎవరైనా ఉన్నారు ఒకరు స్వేరింగ్ ఇన్ జేరింగ్ వాళ్ళు చేస్తారు, సంతకం వారు పెడతారు బిల్స్ మీద, ఇది కావాలి వాళ్ళకి. సో బీజేపీని మీరు బీజేపీ చేయకూడదు, బీజేపీ ఎథిక్స్ కాదు, నథింగ్ లైక్ ఎథిక్స్. మీరు ఓకే ఒక లిమిట్ ఉంటుంది, కరెక్టే మీరు చెప్పింది, అటువైపు వెళ్ళకూడదు, టోటలీ యూ షుడ్ నాట్ గో. కానీ కాంగ్రెస్ ఏం చేస్తున్నారు అది క్వశ్చన్ కదా. వీళ్ళకి ఎందుకు లేదు ఈ హంగర్? రాహుల్ గాంధీ 3 రోజులు కలవలేదు ఈయన్ని, మన డీకే శివకుమార్ గారిని. అదే కుక్క బిస్కెట్ తినిపించి హేమంత్ బిశ్వ శర్మ అటు వెళ్ళిపోయారు బీజేపీకి. ఇది ఒక ప్రాబ్లం. తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ వీళ్ళు వచ్చి అక్కడ ఢిల్లీలో వెయిట్ చేస్తున్నారు. 3 రోజులు వెయిట్ చేస్తారు మీటింగ్ కోసం, బీహార్ ఎలక్షన్ కన్నా ముందు రాబ్రీ దేవితో. ఎందుకు? క్యాండిడేట్ లిస్ట్ సెలెక్ట్ చేయడానికి. రాహుల్ గాంధీ కలవలేదు, కొలంబియాకి వెళ్ళిపోయారు. ఆలోచించండి, ఇక్కడ ఎలక్షన్ సీరియస్నెస్ నడుతుంటే మీరు కొలంబియాకి వెళ్ళిపోతారా? అది వీళ్ళు ముందే ప్లానింగ్. ఆల్రెడీ యూపీ స్టార్ట్ అయిపోయింది. కాంగ్రెస్ ఏం చేస్తారు? దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. మీరు కంప్లైంట్ చేయకండి, మీరు కూడా అదే గేమ్ ఆడండి, అప్పుడు చూద్దాం చెప్పి. దానికోసం కాంగ్రెస్ ఇవాళ ఈ పరిస్థితికి వచ్చేసారు. అండ్ దే విల్, అది రామచంద్ర గుహ చెప్పినట్ల వాళ్ళకి హంగర్ లేదు. ఆయన ఒక ఇంగ్లీష్లో ఒక వర్డ్ యూజ్ చేస్తుంది, అది శశి తరూర్ లాగా చాలా కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ ఉంది, నాకు అర్థం కాలేదు. కానీ బేసిక్ మీనింగ్ ఇస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. రాహుల్ గాంధీ ఇస్ అ రిలక్టెంట్ పొలిటీషియన్. వాళ్ళ నాన్నగారు లాగా వాళ్ళ అమ్మగారు గుంజి తీసుకొచ్చారు ఆయన్ని. హీఈస్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్.
ఆయనతో కాదు. ఆయనకి ఓన్లీ ఎట్లనో అక్కడ ఉన్నాడు కదా అని చెప్పి నడిపించుకుంటున్నాడు అంతే. ఎస్ సార్, Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.